హాయ్ అందరికీ. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ సరుకులన్నీ తీసుకొని వచ్చాను. నాకైతే కొనడం ఈజీ, సర్దడమే చాలా కష్టము. మేము వచ్చేటప్పుడు డీమార్ట్ నుంచి బ్యాగులన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని వచ్చేసాము స్కూటీలో. దానివల్ల ఇవన్నీ ఎక్కడ అంటే కవర్స్ కదా, చినిపి ఎక్కడంతా మొత్తం బయటకు వచ్చాయో అని చూసుకుంటా తీస్తా అన్నాను. సరే, అన్నీ బాగానే ఉంది, ఏది కవర్ లీక్ అవ్వలేదు. మొత్తం బోలిచ్చేసాను. ఫస్ట్ నేను ఆయిల్ ప్యాకెట్స్ తీసి బయట పెట్టేయాలి. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కదా సరుకులు, అందుకే ఈసారి తక్కువ తీసుకున్నా. ఇవి కరెక్ట్గా నాకు ఒక 2 నెలలు వస్తాయి. లేదా ఆలోచిస్తాను, ఇంకొక నూనె ప్యాకెట్ ఏమైందా అని చూస్తే అక్కడ ఉంది. ఇంకా సాల్ట్ ఇవన్నీ అవసరం ఉన్నది ఇప్పుడే. ఆల్రెడీ ఓపెన్ చేసిన ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి అయిపోలేదు ఇంకా, అందుకే ఇవి సర్దేస్తున్నా. ఇక్కడ సాంబార్ పౌడర్ కూడా ఉంది. నాకు ఏవైతే ఇప్పుడు అవసరం ఉండదో అవన్నీ ఇందులో వేసేస్తాను. ఈ బాస్కెట్ కూడా నేను డీమార్ట్లోనే ఒక 5 months 6 months అయింది తీసుకొని. బాగుంది క్వాలిటీ, రేట్ కూడా ఏం ఎక్కువ లేదు, 5.99 ఉన్నింది. ఇంకా బెల్లము, కందిపప్పు. ఇప్పుడు 2వ బ్యాగ్ తీస్తానా, మొత్తం 3 బ్యాగులు అయింది. ఇవి కూడా ఏం అవ్వలేదు, అస్సలు లీక్ అవ్వలేదు. కవర్స్ కొంచెం మందంగా ఉన్నాయి. అదెందుకో తెలీదు, డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి అంతే, ఒకటి కొనాలని చూస్తే ఒక 2-3 ఎక్స్ట్రా కొనేస్తాము. అసలు ఎవరి మాట వినము, ఎక్కువ చెప్పాలంటే నా మాట నేనే వినను. ఇంకా కావాల్సినవి కొనేస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత వీటిని ఎక్కడ సర్దాలా అనేసి అదొక అరగంట ఆలోచిస్తూ కూర్చుంటాము. సరే, ఇవే ఖాళీగా ఉన్నాయి బాక్సులు ఇంట్లో, మిగతావన్నీ ఫుల్లు. చూద్దాం ఎలా సర్దేస్తానో. నేను ఈ మధ్య ఒక నెల కూడా అవ్వలేదు అనుకుంటా, ఒక 20 రోజుల నుంచి ఈ ముడి పెసలు ఉన్నాయి కదా, వీటితో దోశ వేసుకుంటానా. నైట్ ఒక కప్పు నానబెట్టి, వెయిట్ లాస్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. అందరికీ మామూలుగా దోశ వేసినప్పుడు నేను సపరేట్గా ఇది వేసుకుంటాను. ఈ నెల అయితే నేను ఒక 3 kgs తగ్గినాను, బాగా హెల్ప్ అవుతుంది. అసలు వాకింగ్ ఏం చేయలేదు, ఏం డైట్ చేయలేదు. టిఫిన్లో ఇదొక్కటే తింటానా, నైట్ అన్నా లేదా మార్నింగ్ అన్నా, అది కూడా 2 daysకి ఒకసారి. బాగా తగ్గాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇవన్నీ అయితే నేను అసలు కవర్లు ఓపెన్ చేయలేదు, అలాగే సర్దేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి కొన్ని, అవి అయిపోయినాక తీద్దామనేసి. ఇక్కడ శనగపప్పు అయిపోయింది, అందుకే నేను వీటిని ఒక బాక్స్లో వేసుకుంటున్నా. ఎప్పుడైనా మీరు డీమార్ట్కి వెళ్ళినప్పుడు కనీసం ఒక 2 నెలలు లేదా 3 నెలలకు సరుకులు తీసుకోండి, అప్పుడే మనకు కలిసి వస్తుంది. బయట షాప్లోకి డీమార్ట్కి ఒక 10-15 రూపాయలైనా తేడా ఉంటుంది ఒక కేజీకి. ఏదైనా 5-6 kgs అలా తీసుకుంటేనే మనకు లాభం ఉంటుంది. ఇక్కడ కందిపప్పు చూసారా, ఒక్కటి కూడా కింద పడకుండా వేయాలనుకున్నా, వేశాను. అదెందుకో తెలీదు నాకు, డీమార్ట్లో కందిపప్పు బయటకి చాలా తేడా ఉంటుంది. అక్కడైతే నాకు బాగుంది టేస్టు, సాంబార్ పప్పు ఏం చేసినా. బయట కూడా బాగుంది, కానీ అది ఎందుకో తెలీదు, అంటే ఒక కప్ వేస్తే బాగా ఒదుగుబడి అవుతా ఉంది ఆ పప్పు. అందుకని నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 4-5 kgs అలా తెచ్చేసుకుంటాను. ఎక్కువగా నేను కందిపప్పు, ఉద్దిపప్పు కోసమే వెళ్తాను, బాగుంటుంది క్వాలిటీ. ఇంకా ఉద్దిపప్పు, గోధుమ పిండి అయితే అస్సలు ఓపెన్ చేయలేదు కవర్లు. ఇక్కడ నేను ఉప్మా రవ్వ ఓపెన్ చేస్తున్నాను ఈ బాక్స్లో వేయడానికి. ఇది లావుది, గోధుమ రవ్వ అంటాం మేము ఇక్కడ. సన్న రవ్వ అయితే నేను ఈసారి 1 కిలోనే తీసుకున్నాను, ఇది ఒక 2.5 కిలో తీసుకున్నాను. ఇది బాగుంది టేస్టు. చెప్పాను కదా, ఇప్పుడు కొంచెం వెయిట్ తగ్గాలి అని ఫిక్స్ అయిపోయినాను కాబట్టి ఇవన్నీ ట్రై చేస్తాను, చూద్దాం. కానీ టేస్ట్ బాగుంది ఉప్మా రవ్వ దీంతో చేస్తే. నేను వీడియో కూడా పెట్టాను, కావాలంటే చూడండి. ఇంక ఇవన్నీ సర్దాలి. సరే, నేను మామూలుగా గోధుమ పిండి అయినా, అలాగే శనగపిండి, రాగి పిండి, ఇలా ఏమైనా పిండి ఉంటాయి కదా, అవి నేను ఇలాగా బాక్స్లో కవర్తోనే పెట్టేస్తాను. తెలీదు నాకు కూడా, ఇలా పెడితే కొంచెం నీట్గా ఉండేట్టు అనిపిస్తుంది, అందుకే నేను ఇలా పెట్టేస్తాను కవర్తోనే. గోధుమ పిండి అయినా సరే వేరే బాక్స్ ఉంటుంది దానికి సపరేట్గా, అందులో ఇట్లా కవర్లో పెట్టేస్తాను. ఇక్కడ నేను దాదాపు అన్నీ సర్దేసినట్టే. ఇంకా ఈ గోధుమ పిండి అలాగే రాగి పిండి ఒకటే మిగిలినాయి, అవి వాటి బాక్సులు వేస్తే సరిపోతుంది.
ఇక్కడ ఇంకా మూడో బ్యాగ్ ఓపెన్ చేయాలి. ఇందులో ఏం లేదు, ఎక్కువ తక్కువే ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఈ బౌల్ చూసినప్పుడు నాకు అక్కడ డీమార్ట్లో ఒక అంకుల్ ఒకటి చెప్పారనమాట, తీసుకొని బిల్ వేసే చోట చూసి ఇది నేను తీసుకున్నాను, ఇంటికి వెళ్ళాక చేయి జారి కింద పడితే అస్సలు పగలలేదు, తీసుకోండి అనేసరికి నాకు షాకు. పైనుంచి కింద పడితే గ్లాస్ కదా, ఎందుకు పగలలేదు అనేసి అడిగాను. ఒకసారి కింద వేయమా, పగలదు అన్నారు ఆయన. కింద వేస్తే వాళ్ళు బిల్ వేస్తారు కదా, పగులుతుంది కదా అంటే చేయి జారిందని చెప్పు అనేసి అంటారు. అసలు నాకు అర్థం కాలేదు. కింద వేసి పగిలిందో లేదో డీమార్ట్లో టెస్ట్ చేయమంటున్నాడు. ఈ ఎండలకి అంకుల్ ఏమైనా బ్రెయిన్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చినారని డౌట్ వచ్చింది. అది గాజుది కదా బౌల్, కింద వేస్తే పగులుతుంది, అది కూడా హైట్ నుంచి. కానీ ఏం అర్థం కాలేదు నాకు. ముందే నేను ట్యూబ్ లైటు, నాకు ఒకసారి చెప్తే ఏది అర్థం కాదు. తర్వాత అర్థమైంది అది స్ట్రాంగ్గా ఉందని చెప్పడానికి అంకుల్ ఈ విధంగా చెప్పారా అనేసి. 2 మార్క్స్ కోసం ఇస్తే అంకుల్ డైరెక్ట్గా 10 మార్క్స్ ఆన్సర్ రాశారు. ఇక్కడ నేను అన్నీ సర్దేశాను. నేను ఎక్కువ ఏమైనా తీసుకుంటే సగం బయట పెట్టేస్తాను, మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఏమో తెలీదు, నేను అలా చేసుకుంటాను. ఒక 4 కేజీలు బయట పెట్టాను శనగింజలు, ఇవి ఒక 3 ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కందిపప్పు కూడా అంతే, 4 కేజీలు బయట పెట్టేసి ఒక 2 కేజీలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అట్లా కందిపప్పు, ఉద్దిపప్పు అట్లా ఏమన్నా పెట్టేస్తాను. నాకు ఫ్రిడ్జ్లో ఇక్కడ స్టోరేజ్ బాక్స్ ఇచ్చారు, నాకు ఇదైతే బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకో తెలీదు, బయట ఉంటే పురుగు పట్టదు, నాకు బయట ఉండేటివి అయిపోవడానికి ఒక 2 నెలలు పడుతుంది. 3 కేజీలు ఉంది బయట కందిపప్పు, శనగింజలు 4 కేజీలు, కాబట్టి నేను సర్దేశాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.